భూమి కేవలం 5,000తో 605 గజాల భూమిలో 630 స్క్వేర్ ఫీట్ సింప్లెక్స్ హౌస్ కేవలం 36 లక్షలు మాత్రమే. సో బయటికి వచ్చారు, చూసారు కదా జనాలని. అమ్మా, వాట్ యు ఫెల్ట్? రియల్లీ ఆసమ్, టాప్ ఆఫ్ ద వరల్డ్ వీసే కదా. సో మీ స్పై బ్యాచ్, మీ ముగ్గురిని చూస్తున్నప్పుడు చాలా హ్యాపీగా అనిపించేది. లవ్ యూ అన్న. ఐ లవ్ యూ టు ఎవర్ అన్నా. లవ్ యూ అన్న. శివాజీ అన్న యూస్ టు టెల్ మీ, డోంట్ వరీ, ఇంకా గేమ్ ఉంది. ఆటను వాళ్ళు నా పేషెన్స్ టెస్ట్ చేస్తున్నారు, చూస్తా. పల్లవి ప్రశాంత్ ని ముందుగానే కలిసారా? మీ ఇద్దరికి పరిచయం ఉందా? దెర్ ఇస్ అ ఫోటో, అది వైరల్ అవుతూ ఉంది. పల్లవి ప్రశాంత్, యావర్ పల్లవి ప్రశాంత్. నైస్ టు మీట్ యూ. థ్యాంక్స్. అది వాళ్ళు అది 180 కిలోమీటర్స్ 150 కిలోమీటర్స్, నేను హైదరాబాద్. హౌ కెన్ ఐ మీట్? Did anything wrong? And there is a big breaking news, Pallavi Prashant arrest. Adi real, idi real. Please don't keep any grudge on anyone. We are friends. So but he is your friend. ఏం చెప్తారు తన సైడ్ నుంచి? అంటే కానీ హౌస్ గురించి ఐ కెన్ సే, కానీ ఇది బయట జరిగింది కదా. వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఐ డోంట్ నో. పెద్దన్నయ్య చెప్పా 35 lakhs వరకు అప్పులు ఉన్నాయని. ఈ హౌస్ నుంచి వచ్చిన డబ్బులు కొంతైనా అప్పులు తీరుతాయేమో. What it will be done in 8 lakhs to 10 lakhs. Not a proper home will come, not a proper car will come. We have chala loans, more than 35 lakhs. Hey guys, welcome to Suman TV. నేను మీ కావ్య. సో టుడే ఐ హ్యావ్ సర్ప్రైజ్ ఫర్ యూ. మంచి సర్ప్రైజ్ అనమాట. మన సుమన్ టీవీలో ఒక ప్రిన్స్ ఉన్నాడు. ప్రిన్స్ అంటే మీకు అర్థమైపోయింది కదా, ఎస్, ప్రిన్స్ యావర్. సో బిగ్ బాస్ హౌస్లో ఎంత హాట్గా, ఎంత క్యూట్గా, నవ్వినా ఏడ్చినా, హీ లుక్ సో క్యూట్. సో ఇంకెందుకు ఆలస్యం, మాట్లాడేద్దాం. హాయ్ ప్రిన్స్. Hi. హాయ్, హౌ ఆర్ యూ? I'm too good. How are you? ఐ థింక్ యూ ఆర్ టైర్డ్. యా, ఐమ్ గుడ్. సో కంగ్రాచులేషన్స్. Thank you so much. యా, సో మీరు బిగ్ బాస్ హౌస్లోకి ఎంటర్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు నాన్ స్టాప్గా ఎంటర్టైన్ చేస్తున్నారు. వెన్ ఎవర్ ఒక ఎంటర్టైన్మెంట్ టాస్క్ ఏదైనా వచ్చింది అంటే మినిమం గ్యారంటీ ఉంటుంది. ఎస్పెషల్లీ ఓల్డ్ పర్సన్ కదా. అవును. యా, సో ఒక్కసారి అది యా మళ్ళీ ఒకసారి మీరు ఎలా అన్నారు, బాగున్నావా? సో నైస్. థ్యాంక్ యూ. సో ఒక్కసారి మన వాళ్ళకి ఒక హాయ్ చెప్పేసి. హాయ్, అందరికీ నమస్కారం. నేను మీ ప్రిన్స్ యావర్. అండ్ ఐ లవ్ యువర్ డైలాగ్. లైక్ ఒక డైలాగ్ చెప్తారు కదా మీరు, నాగార్జున గారు. అబ్బో మై గాడ్, అది ఒకసారి తప్పు మాట్లాడితే నాకు క్షమించండి, నేను చెప్తున్నా. సో 15వ తారీఖు నీకు భయం ఏంటో తెలుస్తుంది. 20వ తారీఖు ఒక మగడు వచ్చాడని పోయింది. అంత బాగా చెప్పారు హౌస్ లో, మొత్తం పోయింది. అది 105 days లో మొత్తం పోయింది. రియల్లీ నా నంబర్ నాకు తెలియదు, మొబైల్ నంబర్ కూడా నేను మర్చిపోయాను, నా ఫ్రెండ్స్ పేరు కూడా నేను మర్చిపోయాను. సో అది విధంగా జరుగుతుంది. నా మైండ్ మొత్తం బ్లాక్ అయింది. మీ బ్రదర్స్ పేర్లు గుర్తున్నాయి? ఇప్పుడు ఓన్లీ భయ్యా అన్నయ్య చెప్పాలి కదా. అంటే భయ్యా అన్నయ్య అని మీరు మేనేజ్ చేస్తున్నారా? పేర్లు మర్చిపోయారా? లేదు, ఉంది. చెప్పండి. ఫస్ట్ అన్నయ్య పేరేంటి? షుజా అహ్మద్. సెకండ్ జియా అహ్మద్. తమ్ముడు వసీం అహ్మద్. గ్రేట్. ఓకే, సో ప్రిన్స్, ఇప్పటి వరకు లైక్ అన్ని సీజన్స్ చూసాము. ఇంత హ్యూజ్ హిట్ ఎప్పుడూ జరగలేదు. లైక్ ఆ షో సక్సెస్ అవ్వడం మాత్రమే కాదు, బయటికి వచ్చిన తర్వాత ఎంత హడావిడి జరుగుతుంది, ఎంత రచ్చ జరుగుతుందో. మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? లైక్ ఒక థింగ్ జరుగుతుంది, లైక్ ఎగ్జిట్ నుంచి పంపిద్దామని మిమ్మల్ని ట్రై చేశారంట, బట్ ఎంట్రీ నుంచి మీరు అందరు బయటికి రావడం జరిగింది అని నిజంగా మీకు ఇంటిమేట్ చేశారా? అది నాకు కూడా ఏమీ తెలియదు. జస్ట్ ఫాలోయింగ్ ద డైరెక్షన్, యూ హ్యావ్ టు సిట్ హియర్. ఓకే, I'm just like, okay, what do you have to, okay, you have to go here, okay, you have to sit in this car, okay. So I don't know anything. So నాకు ఏమీ తెలియదు. So they were deciding out to, we have to go out from the Annapurna studio. So they were deciding, and they were, whatever they were saying, like my Anaya and all. So they were managing everything.
సో వాట్ దే ఆర్ సేయింగ్, బికాస్ ద బయట సిచ్యువేషన్ నాకు కూడా తెలియదు. సో వాట్ దే ఆర్ సేయింగ్, ఐ వాజ్ జస్ట్ ఫాలోయింగ్ దట్ ఇన్స్ట్రక్షన్ అంతే. సో బయటికి వచ్చారు, చూసారు కదా జనాలని, అమ్మా వాట్ యు ఫెల్ట్? రియలీ ఆసమ్, టాప్ ఆఫ్ ద వరల్డ్ విసే కదా. ఆసమ్, నిజంగా ఆసమ్ అంటే యు ఫెల్ట్ అన్కంఫర్టబుల్? ఎందుకు లైక్ దే అన్కంఫర్టబుల్? ఆర్ కొడుతున్నారు కదా అది కాళ్ళపై. అది లవ్, అది లవ్. దే వాంట్ టు టచ్ మీ, దే వాంట్ టు టేక్ ఫోటో విత్ మీ. సో అది లవ్. సో ఐఎమ్ లైక్, సి ఫర్ మీ ఇట్స్ లవ్. ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు గాడ్ దట్ ద వే దే ఆర్ షోయింగ్ దర్ లవ్ on me. I'm really grateful. So I have to do inka, I have to do more things to make them what do you say, happy. I want to entertain them. So I'm an actor. If I'm getting good opportunities in movies or serials or web series, whatever it is, I want to entertain them. I want to make them happy. So and they are showing their love. సో నాకు తెలుగు రాకపోతే నేను అది 15th వీక్ వరకు వచ్చాను. సో అది ఆడియన్స్ వల్లే. సో దే సపోర్ట్ ఇచ్చారు నాకు. దే వాట్ యు సే, దే వాళ్ళు నాకు ప్రేమ ఇచ్చారు. సో ఆ వల్లే నేను అది 15th వీక్కి వచ్చాను. సో ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్, ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్. సో ఆఫ్టర్ లైక్ నేను బయట వచ్చాను కదా, అది ఆ ఎన్వైరన్మెంట్, అది ఆ సినారియో చూస్తుంటే మై గూస్ బంప్స్ లైక్ ఓ మై గాడ్, వావ్. వన్ వర్డ్ వాస్ ద వావ్. అండ్ వీ హావ్ టు టాక్ అబౌట్ పల్లవి ప్రశాంత్ ఇష్యూ. లైక్ మీ స్పై బ్యాచ్, మీ ముగ్గురిని చూస్తున్నప్పుడు చాలా హ్యాపీగా అనిపించేది. మీరు, శివాజీ గారు, పల్లవి ప్రశాంత్, మీ ముగ్గురు బాండింగ్, ఫస్ట్ మీ బాండింగ్ గురించి ఏం చెప్తారు? It was very strong. See, so Shivaji Anna is like a pillar. He act as a pillar, and he was giving me very emotional, like what do you say, the support. సో అది సపోర్ట్ ఇస్తున్నారు నాకు. ఒకవేళ నేను డౌన్ అయితే he used to give me, he used to give me support, he used to motivate me. See, you have to fight for it, you have to గెలవాలి. ఓకే, నో ప్రాబ్లం. ఒకవేళ నేను ఓడిపోతే కూడా శివాజీ అన్న యూస్ టు టెల్ మీ, డోంట్ వరీ, ఇంకా గేమ్ ఉంది, షో ఇన్ ద నెక్స్ట్ గేమ్, డోంట్ మీన్స్ వాట్ యు సే, హోల్డ్ దాట్ ఓన్లీ అండ్ స్టిక్ టు ఇట్. దట్ అరే నేను ఓడిపోయాను, నో, వదిలేయండి, అయిపోయింది. నెక్స్ట్ థింక్ అబౌట్ ద నెక్స్ట్ గేమ్. ఆ విధంగా హీ సపోర్టెడ్ మీ రియల్లీ వెల్. మీరు పల్లవి ప్రశాంత్ ని ముందుగానే కలిసారా? మీ ఇద్దరికి పరిచయం ఉందా? దెర్ ఇస్ అ ఫోటో, అది వైరల్ అవుతూ ఉంది, ఇద్దరికి పరిచయం ఉంది బిఫోర్ ద లైక్ హౌస్ లోకి రాకముందు. టు బి వెరీ ఫ్రాంక్, ది హోల్ సీజన్ లో ఒకవేళ మీరు చూస్తుంటే, సో నేను 4 వీక్స్ తర్వాత నేను అది 3 వీక్స్ తర్వాత 4 వీక్స్లో నేను కనెక్టెడ్ అయ్యాను పల్లవి ప్రశాంత్తో. ఒక్క కామన్ ఫ్రెండ్ ఉంది. సో వెన్ ఐ వాజ్ గోయింగ్ టు బిగ్ బాస్ హౌస్, మధ్యలో అది కామన్ ఫ్రెండ్ నాకు కాల్ చేశారు. సో రా యు మీట్ అండ్ గో. So for 5 minutes we just meet kind of a thing, and I went inside. Yes, he was coming in the Big Boss, so he told me. So normally, randomly, if you also meeting someone, hey, he's my friend, he's going. Okay, ठीक है यार, I have to go because that is more urgent. I have to reach Big Boss house, means that Big Boss house. Endukante they were calling me again and again. Come, shoot is there. Dance performance was there. So they were calling me again and again. Okay, ठीक है यार, हो गया, मिल गया ना. In the house also నేను చెప్పాను ప్రియాంకకి, శోభాకి, దట్ నేను పాయింట్స్ మర్చిపోతా. సో ఆ టైంకి హీ సెడ్ సంథింగ్ ఎల్స్, సమ్ నేమ్ ఆల్సో, ఆ కూడా నాకు తెలియదు. అందుకే అది హౌస్లో హాయ్, నైస్ టు మీట్ యూ ప్రాపర్గా నేను షేక్ హ్యాండ్ ఇచ్చాను. వాట్ ఈస్ రాంగ్ ఇన్ దట్? నాకు ఏమీ తెలియదు. వాట్ ప్లాన్స్ ఐ మేడ్. అది పల్లవి ప్రశాంత్ అది తెలుగు, అది డిగ్రీ లెవెల్, నా తెలుగు ఇది నర్సరీ లెవెల్. సో అది వేరే డిఫరెన్స్ ఉంది, మధ్యలో చాలా గ్యాప్ ఉంది. What he says I can't understand, what I say he can't understand. What plans will make? What happened? What we have made mistake? Did I did anything wrong in Big Boss house? Did I did anything wrong to Shivaji Anna? What I did, nothing I did. What plan I'll make? అంటే as you are like కలిసి గేమ్ ఆడడము, ఏంటిది what we ఏంటి గేమ్ అది స్మైల్ టాస్ లో చూడండి, వీఆర్ ఫ్రెండ్స్ అయితే నేను 3rd place నేను ఇచ్చాను అది. సో ఇలా 3rd to 4th place నేను ఇచ్చాను.
ఏంటి అది? ఇది చాలా మందికి ఉన్న డౌటే. సో ఐ వాంటెడ్ టు ఆస్క్ యూ. మామూలుగా క్యాజువల్ గా కలిసారు అది ఎక్కడ? అంతే. హైదరాబాదేనా? హైదరాబాద్. అది వాళ్ళు అది 180 కిలోమీటర్స్ 150 కిలోమీటర్స్. నేను హైదరాబాద్. నేను కోల్కతాలో నేను లైక్ హౌస్ ఉంది, ఇక్కడ హౌస్ ఉంది. సో నేను ఇక్కడ హైదరాబాద్ ఆర్ లేకపోతే కోల్కతా. వాళ్ళు 180 కిలోమీటర్స్ ఫ్రమ్ హైదరాబాద్ అవే. హౌ కెన్ ఐ మీట్? ఒకవేళ అపార్ట్ ఫ్రమ్ దే హ్యావ్ వీడియో, ప్లీజ్ షో మీ దట్. They can get the clarity. They have no clarity. Just a glimpse వచ్చింది. Oh my God, they are expecting so much. Please చూడండి what I talk to him. ఒకవేళ అది కూడా ప్లీజ్ అది those who have sent that video, please complete గా వీడియో చూడండి. మీన్స్ షో పీపుల్ అది ఇంకా తర్వాత ఇంకా ఉంది అది కూడా చూపండి. మీన్స్ షో దెమ్, దే విల్ గెట్ ద క్లారిటీ. దే డోంట్ హ్యావ్, వాళ్ళకి దగ్గర ఏమీ లేదు. జస్ట్ వి మెట్, they put, they want anything negativity should అది happen. మీరు సీజన్ లైక్ హౌస్ లో ఉన్నప్పుడు రాలేదు, ఇప్పుడు వచ్చింది ఆ ఫోటో. Ah, లైక్ ఎవరు లీక్ చేసి ఉంటారు? అది నాకు కూడా తెలియదు. why maybe just I want to say that people are loving me too much. Just they are trying to pull me down. So I don't these things are negativity. Why people are keeping like this? Why people are keeping in their mind? ఇది కరెక్ట్ కాదు. ప్లీజ్ ఇది నెగిటివిటీ జరుగుతుంది. ప్లీజ్ ఈ విషయంలో నాకు మీ సపోర్ట్ చాలా చాలా అవసరం. ప్లీజ్ చూసుకోండి అండ్ అర్థం చేసుకోండి. దే డోంట్ హ్యావ్ ఎనీ వర్క్ ఐ థింక్ సో హూ హ్యాస్ పుట్ దిస్ వీడియో. దే వాంట్ సమ్ వ్యూవర్షిప్ ఆర్ దే వాంట్ దెర్ మీడియా ఆర్ కైండ్ ఆఫ్ అది ఛానల్స్ టు హైలైట్ దెమ్, అంతే తప్ప ఏమీ లేదు. అది ఒకవేళ అది నేను మాట్లాడాను, అది బాగా అది ప్లాన్ కోసమే మాట్లాడడం. ప్లీజ్ అది కూడా ప్లీజ్ పోస్ట్ చేయండి. దెన్ ప్రేక్షకులకి అర్థమవుతుంది అది రియాలిటీ, అది ఫేక్. అది అండ్ దెర్ ఇస్ అ బిగ్ బ్రేకింగ్ న్యూస్, పల్లవి ప్రశాంత్ అరెస్ట్. రియల్లీ? ఇప్పుడే జస్ట్ మీరు వచ్చే టైంలోనే దెర్ ఇస్ అ బిగ్ బ్రేకింగ్ న్యూస్, పల్లవి ప్రశాంత్ అరెస్ట్ అయ్యారని చెప్పేసి పోలీస్ వాళ్ళు కూడా వెళ్ళడం జరిగింది. సో వాట్ యూ లైక్ సే, పల్లవి ప్రశాంత్ కి స్టాండ్ తీసుకుంటారా? ఏదైతే ఇష్యూ జరిగిందో, అద్దాలు పగలు కొట్టడము, ఆర్టీసీ బస్సు, అశ్విని, అలాగే గీతు రాయల్, అందరినీ అటాక్ చేసింది పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అని చాలా మంది కామెంట్ చేస్తున్నారు. అదే విధంగా కాంట్రవర్సీ జరుగుతుంది. అది కూడా నాకు తెలియదు. అది నేను చెప్తున్నా అందరికి ఏంటంటే, సి అది బిగ్ బాస్ హౌస్, అది గేమ్ అయిపోయింది, మొత్తం గేమ్ అయిపోయింది. అది ఇది రియల్. ప్లీజ్ డోంట్ కీప్ ఎనీ గ్రడ్జ్ ఆన్ ఎనీ వన్. వీ ఆర్ ఫ్రెండ్స్, వీ లవ్ ఎవ్రీ వన్, వీ ఆర్ లైక్ గుడ్ ఫ్రెండ్స్, వీ ఆర్ బ్రదర్స్. సో ప్లీజ్ అది don't keep any grudge on your mind and please don't do this kind of things. Please. So but he is your friend. ఏం చెప్తారు తన సైడ్ నుంచి? అంటే తన ఇన్వాల్వ్మెంట్ తో జరిగిందా ఇది? సో see, I can't answer on this matter ఎందుకంటే I don't know anything about this. Until and unless I go on this matter, if I investigate, if I get some clarity, then only I can talk to house lo unnaru. Yes, I can. Jarugutunda meeku teliyadu. Yes, kani house gurinchi I can say, kani idi baita jarigindi kada. What is happening I don't know. Until and unless I won't investigate on this matter, I won't able to speak. అది నా అభిప్రాయం. పల్లవి ప్రశాంత్ ఒక ఫ్లిప్ స్టార్ అని కూడా అంటున్నారు. అంటే హౌస్ లోకి వెళ్ళక ముందు బెగ్ చేశాడు, హౌస్ లో ఉన్నంత వరకు సింపతి గేమ్ ఆడాడు, బయటకు వచ్చాక అతను మళ్ళీ పుష్పరాజ్ లాగా బిహేవ్ చేస్తున్నాడు అని చెప్పేసి ట్రోల్ చేస్తున్నారు బీభత్సంగా. అంటే ఇప్పుడు మీరు ఎవరైతే టాప్ 5 టాప్ 6 ఉన్నారో ఎవరికి రానంత హేట్రెడ్ నెగిటివిటీ పల్లవి ప్రశాంత్ చుట్టూ ఉంది. వాట్ యుల్ సే? చూసారా తన వీడియోస్ బయటకు వచ్చాక? చూడలే అస్సలు. నేను 2-3 డేస్ నుంచి నేను జస్ట్ రెస్ట్ తీసుకున్నాను. ఎందుకంటే అది 105 days అది చాలా స్ట్రెస్ ఉంది మైండ్. సో ఐ వాంట్ టు స్పెండ్ అది మీన్స్ లైక్ గుడ్ టైమ్స్ విత్ మై ఫ్యామిలీ. సో అందుకే నేను ఫ్యామిలీతోనే నేను నా టైం స్పెండ్ చేస్తున్నా. సో కానీ ఇప్పుడు మీరు చెప్పారు నాకు అది పల్లవి ప్రశాంత్ గురించి, నేను చూస్తా తర్వాత. See, he's my friend, so I'm not like that I have to take decision about that because I don't know anything about. He's my friend, I love him from bottom of my heart. Kani what situation is going on, what is the scenario, adi naku teliyadu kada. So how can I say? Adi na abhiprayam. Pallavi Prashant
లో మీకు ఏం నచ్చింది? వాట్ మేడ్ యూ టు డూ ఫ్రెండ్షిప్ విత్ హిమ్? సింప్లిసిటీ. అండ్ మీకోసం ఏమైనా చేయడం కానీ, యు ఆర్ ద కాంప్రమైజింగ్ స్టార్, నాకు తెలిసి చాలా కాంప్రమైజ్ చేస్తూ ఉన్నారు. మీకోసం పల్లవి ప్రశాంత్ ఏం చేశాడని లైక్ మీరు అంత కనెక్టెడ్గా ఉన్నారు? Simplicity. So my nature is different, his nature is different. So that's why we are different kada. Yeah. Everyone has a different nature. Adi speciality God has given. So yes, simplicity. When I was like about to vomit, when I was performing a task, a time when I was doing a task. So task tarvata some adi cake task lo, tarvata adi burger task lo, vomiting vastundi naku adi aa task tarvata. So he was coming and giving me that plastic cover. Okay. So adi chala simplicity kada, adi naku chala nachindi. So aa vidhanga chinnadi adi simplicity undi. So you can't say that I like him because of this. Kani small things can make you fall in love with other person. What I think. So adi jarigindi. సో సింప్లిసిటీ చాలా నాకు నచ్చింది. అబౌట్ అండ్ అమర్దీప్ చాలా ఎఫెక్ట్ అయ్యాడు. లైక్ ఆయన కూడా బయటకు వచ్చిన తర్వాత తన కార్ అద్దాలు పడగొట్టడం, ఇంట్లో వాళ్ళు ఉన్నారు కార్ లో. మీరు చూసారా ఈ వీడియో? నేను చూడలే, విన్నాను. సో అది కూడా నేను చెప్తాను, ఎవరు చేశారు అది తెలియదు నాకు, కానీ అది గేమ్. ప్లీజ్ చెయ్యొద్దు, ఎందుకంటే అది గేమ్, ఇది వేరే. సో ఇది రియల్ లైఫ్. సో ప్లీజ్ వీఆర్ ఫ్రెండ్స్. సో ఆ విధంగా చూసుకోండి. అండ్ అది రిక్వెస్ట్ ఉంది, ప్లీజ్ లవ్ చేయండి అందరికి. అండ్ శివాజీ గారు, మీరు శివాజీ గారి మీద పడిపోవడము, ఆయన మీద హగ్ చేసుకొని పడుకోవడం, సిల్లి చిన్న క్యూట్ థింగ్స్ ఉంటాయి మీ మధ్యలో. వి ఎంజాయ్డ్ ఎ లాట్. అసలుకి ఏదో మాకు మీరందరు పరిచయం లేదు, శివాజీ గారు తెలుసు. ఎవరు ఒక కొత్త పర్సన్ అసలుకి షర్ట్లెస్ గా వెళ్ళిపోయి ఫుల్లీ అబ్బాయి అసలుకి మనకి సెట్ అవ్వడు అన్న ఫీల్ నుంచి హిస్ సో హోమ్లీ పర్సన్, చాలా ఇన్నోసెంట్ అనిపించింది. అండ్ మీ ఇద్దరు మధ్యలో బాండింగ్ శివాజీ గారి గురించి? నేను అస్సలు శివాజీ అన్నతో కనెక్ట్ అయ్యాను అది థర్డ్ వీక్ నుంచి. నేను నా ఫీలింగ్స్ నేను చెప్పాను అది, ఎందుకంటే నేను యాజ్ అ కంటెండర్ అయ్యాను, కానీ దే మేడ్ మీ అవుట్ ఫ్రమ్ దట్ రేస్, కంటెండర్షిప్ రేస్. సో ఐ ఫెల్ట్ రియలీ బ్యాడ్. అండ్ అది నేను చెప్పాను, నా ఫీలింగ్స్ నేను చెప్పాను అది శివాజీ అన్నకి. సో అది ఆ టైంలో శివాజీ అన్న నాకు హక్ చేశారు. తర్వాత హీ గేవ్ మీ సమ్ క్లోత్స్, హీ పుట్ సమ్ క్లోత్స్ ఆఫ్ హిమ్ టు మై కబర్డ్. తర్వాత నేను చూశాను అది శివాజీ అన్న క్లోత్స్ హ్యాస్ గివెన్ మీ, రక్లే బెట్టా లైక్ దిస్, అన్న పెట్టు నీ దగ్గర. సో అది మాట నాకు చాలా నచ్చింది. సో అందుకే హీజ్ ఇన్ మై హార్ట్. దెన్ మాట, దెన్ సపోర్ట్. సో ఆ విధంగా అది బాండింగ్ పెరుగుతుంది. నా ఇట్స్ లైక్ ఫెవిస్టిక్ బోల్తే స్ట్రాంగ్ జోడి స్టిక్ అయింది. బట్ దేర్ ఆర్ సమ్ స్పై బ్యాచ్ అయినా గ్రూప్ గేమ్ అయినా కూడా వెన్ మీకు ఏదైనా నచ్చకపోతే శివాజీ గారిని క్వశ్చన్ చేసేవాళ్ళు, నామినేట్ చేసేవాళ్ళు. సో క్లోజ్ పర్సన్ కదా, ఏమైనా అనుకుంటాడు అని అనుకోకుండా మీరు ప్రాపర్ గా క్వశ్చన్ చేసేవాళ్ళు ఆయన్ని. Yes, I say, means I am very straightforward kind of thing. If I won't like, I say to Shivaji Anna. Adi aa gurinchi also you can say when I gave a board adi Sunday episode lo nenu adi oka board undi, why to regret when the damage is done. I have given the board to Shivaji Anna. So okavela nenu hurt aithe nenu direct ga chepta, anna nenu hurt ayyanu idi maata antone. So adi sack undi, he didn't take my sack ఆ time ki. సో కొంచెం మిస్అండర్స్టాండింగ్ జరిగింది మధ్యలో. సో అది నేను చెప్పాను, అన్న నాకు నచ్చలేదు అది. సో నేను చెప్పాను అన్నతో, మళ్ళీ అన్న నాకు హక్ చేశారు, మన ఇద్దరు కిస్ చేశారు అందరికి. అవును, ఎందుకంటే ఇప్పుడు ఇన్ లైఫ్ లో నా అభిప్రాయం ఏంటంటే మనీ డజంట్ మ్యాటర్. పీపుల్ తీసుకున్నారుగా. అవును. సో ఎందుకంటే after 35 the what you say gift tax, then TDS, all this, if you are cutting the tax only 8 lakhs or 7 lakhs vastundi. Is it like it is sufficient for your whole life? You tell me. No kada. What people do, 8 lakhs in 8 lakhs no flat vastundi, no car vastundi except proper ga 8 lakhs. Kani like annaya peddannaya cheppa 35 lakhs varaku appulu unnayani.
బట్ ఈ హౌస్ నుంచి వచ్చిన డబ్బులు కొంతైనా అప్పులు తీరుతాయేమో అన్న కొంచెం ఎక్స్పెక్టేషన్, అంటే దీని నుంచి కొంతైనా హ్యాపీగా ఫీల్ అయ్యేలాగా ఉందనుకున్నారు. బట్ ఆ 15లో మొత్తం అన్ని డిడక్షన్స్ పోగా 8 వరకే మిగులుతుందా? To be very frank, if I would have like good money, like if I am standing well maintained, well established actor, that 15 lakhs I would have donated. Because నాకు బేస్ లేదు, ఇప్పుడు నాకు ఫౌండేషన్ లేదు. ఐఎమ్ ఓన్లీ నాట్ స్టాండ్. హౌ కెన్ ఐ మేక్ అదర్ పీపుల్ స్టాండ్? అది నా ఏవీలో కూడా నేను చెప్పాను, ఒకవేళ నేను స్టాండ్ అయితే ఐల్ మేక్ పీపుల్ అదర్ స్టాండ్. సో అది నా నేచర్. ఫుడ్ గురించి ఆల్సో మీరు చూసారు, ఐ వాంట్ ఇట్, ఐ లవ్ టు షేర్ ఫుడ్. సో అది నా నేచర్. సో ఇఫ్ somebody will cry and if somebody will say I want this, I can't give anything to them. I'm like that person. If I won't have also, I will take Baba. I'm like that. So some things can't be expressed. Automatically it has, like it's done. Sometimes also you won't think nothing. Yeah. You do directly. Sometimes you don't think only. Kani you do it. So it happens. So adi na nature. I won't think. If I feel, I'll do like that. So adi na nature. So అందుకే మా అన్నయ్య సెట్ టు మీ, అన్నయ్య వల్ల నేను అక్కడ వెళ్ళాను. మీకు కూడా రెస్పాన్సిబిలిటీ, నాకు కూడా రెస్పాన్సిబిలిటీ ఉంది. నా ఫోన్ ఒకవేళ మీరు చూస్తే అది మొత్తం బౌన్స్ ఉంది, మొత్తం ఈఎంఐస్. తర్వాత మా అన్నయ్య హ్యాండ్ లోన్ ఉంది. సో చాలా హ్యాండ్ లోన్, ఇది ఈఎంఐస్. సో మా అన్నయ్య చెప్పారు, మా అన్నయ్య కోసమే నేను వెళ్ళాను. So ఒకవేళ if I'm winning that cup also, if I'm not listening my Anaya word, if I'm just crossing my like I'm not thinking about my Anayas, then I'm refusing that money. If I'm going and winning that trophy also, that doesn't matter for me. Anaya house లోకి వచ్చినప్పుడు కప్పు కూడా తీసుకొని రావాలి అని Then అన్నారు కదా. తర్వాత what he said, you take. అందుకే నేను తీసుకున్నా. I have taken that money. బట్ యావర్ నీ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో హూ ఓటెడ్ యూ, లైక్ దే వాంటెడ్ యూ టు విన్ ద ట్రాఫీ కదా. అవును. మీరు ఎప్పుడు టార్గెట్ అక్కడ పెట్టుకోలేదా? అంటే టైటిల్ విన్ అవ్వాలి అని అంత విల్ పవర్, అంటే మీ టార్గెట్ అది కనిపించలేదు, అంటే ఎక్స్పెక్ట్ చేయలేదా మీరు కూడా? లైక్ ఐ విల్ బి విన్నింగ్, అది నాకు ప్రతి మందికి ఉంది దట్ ఐ విల్ బి విన్నింగ్. కానీ మీకు లేదా అది ఉంది నాకు. ఎస్, ఐ క్యాన్ విన్. కానీ మా అన్నయ్య రేజ్డ్ మీ. వాట్ ఐ యామ్ టుడే బికాస్ ఆఫ్ మై అన్నయ్య. సో ఐ హ్యావ్ టు ఫాలో మై like ethical values. If I am not following that, I am not a human being. For me, ethical values is chala important. What it will be done in 8 lakhs to 10 lakhs? What? Not a proper home will come, not a proper house will come, not a proper car will come. What? We have chala loan, more than 35 lakhs. అదే మీరు విన్నాయి ఉన్నా చాలా మందికి ఇన్స్పిరేషన్ గా మీరు నించున్న వాళ్ళు, లైక్ అప్కమింగ్ ఆర్టిస్ట్లకు కానివ్వండి, వాట్ ఎవర్ మీరు అన్నారు జర్నీ చూసేటప్పుడు వీడియో అప్పుడు, ఖచ్చితంగా నాలాంటి వాళ్ళకి నేను ఇన్స్పిరేషన్ అవుతాను, మీకోసం నేను ఖచ్చితంగా ఏదైనా చేస్తాను. వచ్చాయి. థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడు కూడా నేను చెప్తున్నా, see many things are not we should not say. I am a Muslim guy, so what we say in Hindi lo nenu chepta, if I am doing with one hand, the second hand should not know. So aa vidhanga help cheyali, adi na mind lo undi, na ma anaya mind lo undi. Kachithanga will help. So audience are giving me love. So if I am dying also, can I take whole money and go? No kada. What I'll do with that money? I have to leave and go only. So it's better to help somebody and they will pray for me if I am dead. So adi naku kavali tarvata. So for the prayer kosam, for their love kosam adi cheyali, adi na mind lo undi. So inshallah I'll do that. Adi na mind lo undi. సో ఈ సీజన్ వల్ల మీకు లైఫ్ మారుతుంది అన్నది ఉందా? అంటే ఫ్యాన్ బేస్ అయితే వచ్చింది, డబ్బులు అటు ఇటు కాకుండా ఉన్నాయి, ట్రాఫీ రాలేదు, ఇంట్లో వాళ్ళు హ్యాపీ, బట్ వాట్ ఈస్ యువర్ సోల్ telling you? Like, are you happy, satisfied with 105 days season? If I see yaar you have done great, that what you said, that proudness will come. I don't want that proudness. అయిపోయింది, ఇంకా చేయాలి.
ఇంకా చేయాలి. అది నా లోపల ఉంది, అది ఫైర్ ఉంది. వాట్ ఈస్ నెక్స్ట్ ప్రౌడ్నెస్ కాదు. హూ ఐ యామ్. యూ హ్యావ్ 2 hands, ఐ హ్యావ్ 2 hands, నార్మల్ పబ్లిక్ హ్యావ్ 2 hands. నాకు హెడ్ ఉంది, వాళ్ళకి హెడ్ ఉంది, 2 eyes ఉంది, వాళ్ళకి 2 eyes ఉంది. మొత్తం సేమ్ కదా. డిఫరెన్స్ ఏంటి? వాళ్ళే ఆల్సో డూయింగ్ దర్ జాబ్, గోయింగ్ టు companies and sitting from morning to night. You are also doing the job. Only the thing is I am into a TV field, the fashion field kind of a thing, acting field. So they are seeing and loving me. I'm not doing anything more. They are also working, I am also doing my job. The best thing is they are giving me love. It's chala important now, and the way they are loving me, I am really shocked. I'm really thankful for that. మీరు చాలా డెడికేటెడ్ యాక్టర్ అంట కదా. ఐ కేమ్ టు నో బికాజ్ విత్ యువర్ ఫ్రెండ్, లైక్ ఒక షార్ట్ చేస్తున్నప్పుడు ఇట్లా కొట్టే బదులు యు స్లాప్డ్ హిమ్ కదా పవన్. అది లేదు, అది కొంచెం ఫ్లోలో అది జరిగింది, తగిలింది. మీరే సారీ చెప్పి చాలా ఫీల్ అయ్యారంట. అవును, అది అది యాక్షన్ లో అది జరుగుతుంది, అది మూవీస్ లో అది యూ విల్ గెట్ హర్ట్ ఆల్సో సమ్ టైమ్స్. సో అది కావాలంటే కాదు కదా, ఇన్సిడెంట్స్ హ్యాపెన్స్. సో అది అయిపోయింది, కానీ సారీ మళ్ళీ నేను చెప్తున్నా. ఓకే, సో మిమ్మల్ని మీరు హీరోగా చూస్తున్నారా మూవీలో? లైక్ ఏదైనా ప్రాజెక్ట్ వస్తే ఆర్ యూ ఎక్స్పెక్టింగ్ ఫర్ అ హీరో రోల్ ఆర్ విలన్? See, I want to become an actor first of all. హీరో ప్రేక్షకులు చేశారు నాకు, మీరు చేశారు నాకు హీరో. ఒకవేళ హీరో అయితే హీరో, విలన్ అయితే విలన్. కీ రోల్స్ కావాలి నాకు, మంచి రోల్స్ కావాలి. బాగా సెట్ అవుతారు, వెరీ హ్యాండ్సమ్ విలన్స్ ఉంటారు కదా అలా. థ్యాంక్ యూ. ఇఫ్ ఎనీథింగ్ ఇస్ కమింగ్, వెల్కమ్. విలన్ అదే కేజీఎఫ్ ఆల్సో కదా, నేను విలన్ ఆల్సో హీరో కదా. ఈ డైలాగ్ చెప్పండి, నామినేషన్స్ గురించి. నామినేషన్ I don't like, but nomination likes me, but I can avoid. Oh my god, ఇది కరెక్టా లేదు అని మొత్తం పోయింది. కరెక్టే, బట్ మీ జర్నీకి కేజీఎఫ్ మ్యూజిక్ వేశారు, అండ్ యానిమల్ మూవీ వచ్చింది రీసెంట్ గా. ఆ మ్యూజిక్ ని అది యానిమల్ ఏంటి, నాకు కూడా అది మ్యూజిక్ నేను విన్నాలే. అది ఫస్ట్ టైం నేను అది వింటున్నా. అది నాకు మ్యూజిక్ ఏంటి బ్రో, అది నా మైండ్ లో ఉంది, అది క్వశ్చన్. మీరు చూడండి, మీ బ్రదర్స్ కి బాగా కనెక్ట్ అయిపోయి యూ ఫీల్ సో ప్రౌడ్. ఆ మ్యూజిక్ ని బట్టి మిమ్మల్ని ఎలివేట్ చేస్తున్నారు, అంటే నార్మల్ పబ్లిక్ ఫ్యాన్స్, మీ ఫ్యాన్స్. అండ్ కేజీఎఫ్ మ్యూజిక్ పెట్టేమో జర్నీ క్రియేట్ చేశారు. నిజంగా యావర్ అసలు ఎవ్వరి జర్నీ అంత గూస్ బంప్స్ తెప్పియలేదు. బట్ మీ ఒక్కరిది ఏమో ఎడిటర్ మీకు బాగా ఫ్యాన్ అయి ఉంటారు. అందరు అదే ఎడిటర్ ఏం తాగి ఎడిట్ చేశాడు, ఎడిటర్ పక్క యావర్కి ఫ్యాన్ అయి ఉంటాడు అని. చూసుకున్నారా మీది జర్నీ? అది జర్నీ నేను చూసాను, తర్వాత ఎడిట్ చేయను కూడా. అది ప్రతిరోజు నేను చూస్తున్నా, అది 10 to 15 times. మా అన్నయ్య బన్కర్ అది చెప్తున్నారు. అది అరే అయిపోయింది కదా, అరే క్లోజ్ చేయి 4 to 5 times స్కోల్డింగ్ మీ. అన్న ప్లీజ్ అన్న, అది నాకు చాలా నచ్చింది అన్న, చూస్తా అన్న, ఫోటో బన్కర్ అది చెప్తున్నారు. కానీ అది నా జర్నీ చూస్తుంటే ఆ టైంకి చాలా అదిరిపోయింది, చాలా నచ్చింది. అండ్ చాలా నేను హ్యాపీ ద వే దే హ్యావ్ ఎడిటెడ్, అండ్ సల్యూట్ టు దెమ్ అండ్ రియలీ థ్యాంక్ఫుల్. అండ్ తర్వాత అది చూసి, నా జర్నీ చూసి తర్వాత నేను నడిచాను. మీరు స్క్రీన్ దగ్గరికి వెళ్ళిపోయి మీ అన్నయ్యకి కిస్ ఇద్దాం అనుకున్నారు, సడన్ గా ఇంకొక కంటెస్టెంట్ వచ్చారు, మీరు అయిపోయారు. కానీ అది నేను అది సేమ్ మీరు చెప్పారు కదా, ఐ వాంట్ టు కిస్ మై బ్రదర్, కానీ ఇది ఎల్ఈడి కదా, ఒకవేళ నేను కిస్ చేస్తే అది షాక్ అవుతుంది. అవును, అందుకే నేను వదిలేశాను అన్న. కంటెస్టెంట్ ఎవరైనా వచ్చుంటే ఆ టైంలో, అబ్బా నో వన్ విల్ కమ్ అది ఆ టైంకి, ఎందుకంటే అది బ్లైండ్స్ ఉంది ఆ టైంకి. అలా రావడం కాదు, స్క్రీన్ లో ఫ్లాష్ గా అందరూ భయం ఉంది. ఫీమేల్ కంటెస్టెంట్ ఎవరైనా వచ్చుంటే, అమ్మా మొత్తం ఇది కాంట్రవర్షియల్. ఎవరు కిస్ దట్ పర్సన్, ఎవరు కిస్, ఎందుకు కిస్ చేశారు, నచ్చిందా, ఎందుకు, వాయ్. ఓకే, ఇప్పుడు మీ అండ్ మై ఫీమేల్ కంటెస్టెంట్స్ విత్ యావర్
మీరు మీ ఫీమేల్ కంటెస్టెంట్స్ గురించి ఏం చెప్తారు అనేది ఐ వాంటెడ్ టు నో. ఓకే, ఫస్ట్ రోజ్ గురించి మాట్లాడదాము. రోజ్ ఫ్రెండ్, రతిక రోజ్. షీ ఈజ్ మై ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్. బెస్ట్ ఫ్రెండ్. ఫ్రెండ్. ఎందుకు నేను ఫ్రెండా ఇంకేమైనా నన్ను అడిగానా? అది ఫ్రెండ్, అది ఆ రోజ్ గురించి నేను చెప్తాను, అది ఫ్రెండ్ అది. సో షీ ఈజ్ ఫ్రెండ్ అండ్ ఫ్రెండ్ అంతే. అంటే రెడ్ రోజా వైట్ రోజా? వైట్ రోజ్ అంటే పీస్, రెడ్ రోజ్ అంటే లైక్ ఏమైనా మీనింగ్ ఉండండి, నేను చెప్తున్నా. అది రెడ్ రోజ్ నాకు ఓన్లీ రోజ్, డేంజర్. నాకు ఓన్లీ రోజ్, జస్ట్ రోజా? జస్ట్ రోజ్. నో కలర్? అదా నో కలర్. ఎందుకు కలర్? నేను కలర్ చేస్తే అది అవుతుంది కదా. వాట్ యు వాంట్ టు యాడ్? లైక్ విచ్ కలర్? నాకు వద్దు, అది నార్మల్ రోజ్. ఓకే. బట్ యావర్ ఇంకోటి తెలుసా, లైక్ పల్లవి ప్రశాంత్ లైక్ రతికాది ఒక ట్రాక్ నడుస్తా ఉండే, లైక్ వాళ్ళ గొడవ ఏదో పడుతున్నారు, మీరు వెళ్ళి అందులో ఇరుక్కుంటారేమో అని చాలా మందికి భయం వేసింది. కొన్ని మీమ్స్ కూడా వచ్చాయి కదా, లైక్ గీతురాయలు చూపించింది కూడా, నాకంటే తెలివి లేదు ఊరు నుంచి, నీకేమైంది భయ్యా రతిక వాళ్ళలో పడతావా అని చెప్పేసి. అచ్చా, సో నథింగ్ లైక్ దట్. అది సో సి పల్లవి ప్రశాంత్ వాస్ టాకింగ్ టు రతిక, మీన్స్ దే హ్యావ్ సమ్ కనెక్టెడ్, కానీ తర్వాత మిస్అండర్స్టాండింగ్ జరిగింది. సో షీ ఆఫ్టర్ దట్ షీ గాట్ ఎలిమినేటెడ్. తర్వాత షీ కేమ్ అండ్ షీ like saw what is going on baita. She told me, so I was like helping her only to like I made her talk to Pallavi Prashant ఆ time ki. So మొత్తం నేను క్లియర్ కూడా చేశాను, కానీ అది బయట అది వేరే లెవెల్ కి వచ్చింది. దట్ ఐఎమ్ లైక్ రోమింగ్ విత్ రతిక, షీ ఈస్ ఇన్ఫ్లుయెన్సింగ్ మీ కైండ్ అది వచ్చింది. సో అది ఏమీ లేదు, ఆ గేమ్ లో నేను నా ఫోకస్ ఉంది, ఆ గేమ్ కూడా నేను గెలిచాను తర్వాత. అండ్ ఇంకా నేను అందరి గేమ్ లో నేను సెకండ్ అది నేను వచ్చాను. బికాస్ పీపుల్ ఆర్ బయటనా, దే విల్ సే దిస్ యూ హ్యావ్ డన్ రాంగ్, యూ హ్యావ్ టు అపాలజైజ్ కైండ్ ఆఫ్ అది ఉంది, అది మైండ్ లో ఉంది రతిక. సో అది కైండ్ ఆఫ్ అది కొంచెం ఇది షీ వాస్ టాకింగ్ టు మీ. మాట్లాడారా బయటకు వచ్చాక? 2 days నుంచి ఆమె నిద్రపోతున్నా, నాకు కూడా ఏమీ లేదు. మీరు అది మీడియా నాకు టైం ఇవ్వలేదు, నేను మొత్తం నుంచి ఇది జస్ట్ గివింగ్ ఇంటర్వ్యూ. మీరంటే హౌస్ లో కలిసి ఉన్నారుగా, మేము చూస్తూ ఉన్నాం కాబట్టి మీరు మాకు టైం ఇవ్వాల్సింది. అందుకే అందరికీ టైం ఇస్తున్నా, అందుకే వి డిడ్ంట్ టాక్. బట్ యా సో లవ్లీ. సో రతిక ఇస్ జస్ట్ ఫ్రెండ్. యా ఫ్రెండ్. దామిని గురించి చెప్పండి. మీది ఒక రైమింగ్ సోఫాలో ఉన్నది, షవర్ లవర్ వాట్ ఎవర్. నేను జోస్ అలికాస్ రూమ్ ఉంది కదా, అది బిగ్ బాస్ హౌస్ లో, నేను అక్కడ కూర్చున్నాను. అది ఎవరు అమర్ ఆర్ గౌతమ్, సమ్వన్ కాల్డ్ మీ, ఎవరు రండి రా 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 రా, వాట్ హ్యాపెండ్. సో అది రైమింగ్ జరిగింది. సో అది ఫ్లో లో నేను చెప్పాను, అది వైరల్ అయింది. వైరల్ అవుతుందని అది ఏవీలో నేను చూసాను, అది షవర్ అది నేను చూసాను, అది వైరల్ అయింది. తర్వాత నేను షై ఫీల్ ఎందుకు నేను చెప్పాను, అమ్మా మా అన్నయ్య ఇస్ దేర్, టాలెంట్ వచ్చేసింది బయటికి. అమ్మా టాలెంట్, నేను అది హుడీ ఉంది కదా అది చూసాను, అది హుడీకి లేదు కానీ అమ్మమ్మ నేను చెప్పానా బా ఫీలింగ్ అది చాలా దరిద్రంగా ఉంది ఆ టైంకి. భయపడతారా మీరు మీ అన్నయ్యకి? చాలా డేంజరస్. ఎప్పుడైనా మీకు ప్రపోజల్స్ కానీ అలా వచ్చినప్పుడు? ఐ కాంట్ సే ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా, చాలా మంచి చెప్పారు నాకు. అమ్మా అది సిగరెట్స్ లో కూడా 5 kg లాగా నేను చేశాను కదా. అది ఇంటికి వెళ్ళిన తర్వాత కావచ్చు, ఏం చేస్తున్నా అక్కడ యాక్షన్ లో, అన్నయ్య ఏమీ లేదు అన్నయ్య, అది చాలా స్ట్రెస్ ఉంది నాకు, అది నేను చెప్పాను. అమ్మా వెరీ 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 స్ట్రిక్ట్. సో దామిని గురించి ఏం చెప్తారు? 1 word అబౌట్ దామిని. డ్రామా నాకు చెప్పింది, అది నామినేషన్ లో అది పెద్ద అయింది. డ్రామా నేను చెప్పాను, నేను డ్రామా చేశాను. వై డు యూ థింక్ లైక్ వాట్ డు యూ థింక్ లైక్ దామిని ఎగ్జిట్ అయిపోవడానికి, బయటకు వెళ్ళిపోవడానికి రీజన్? అది ఆడియన్స్ చేతిలో ఉంది కదా, వాళ్ళకి తెలుసు, నా ఎలా తెలుసు. సో దామిని షీ ఈజ్ ఆల్సో గుడ్, షీ యూస్ టు కుక్ వెరీ గుడ్ ఫుడ్.
Friend. ఉండకండి, డోంట్ కుక్. అమ్మా మీకు గుర్తుందా అమ్మా? మాకు గుర్తు లేకపోయినా మీమ్స్ ద్వారా ఫస్ట్ సీజన్ కూడా ఇంకా వస్తూనే ఉంటాయి. అమ్మా. అప్పుడు ఇట్లా జరిగింది కదా. సుబ్బు బెస్ట్ ఫ్రెండ్, గుడ్ ఫ్రెండ్. రతిక ఫ్రెండ్, సుబ్బు బెస్ట్ ఫ్రెండ్. గుడ్ ఫ్రెండ్ అందరూ బెస్ట్ ఫ్రెండ్. కొంచెం గ్రాఫ్ ఉంది కదా, 10.1 10.2 అది 10.2 అదే విధంగా. సో అది సేమ్ గ్రాఫ్. సో బయటికి వచ్చాక మాట్లాడారు కదా, వాట్ షీ సెడ్ లైక్ హాయ్ హలో జరిగింది, కానీ నాకు కొంచెం హర్ట్ అయ్యాను. ఎందుకంటే నేను గెలవలేదు కదా టికప్, అది ఫీలింగ్ ఉంది. అది ఫీలింగ్ ఉంది. సో అది మా టైంలో అది నార్మల్గా చెప్తున్నా, ఆ టైంలో అది షో జరుగుతుంది కదా. సో హాయ్ హలో ఓన్లీ నార్మల్గా జరిగింది. దెన్ మై అన్నయ్య we were talking about, see after so many days if we are meeting, they are there, we can meet them because 105 days డిస్టర్బ్ చేస్తారా మీరు మాట్లాడుతూ? లేదు ఏమీ లేదు అమ్మా లేదు. సో అది బ్రదర్ బాండింగ్ ఎక్కువ ఉంది. సో బ్రదర్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ఎనీవన్. ఎవరు ఎప్పుడైనా అన్నయ్య మిమ్మల్ని బెల్ట్ తీసి కొట్టింది ఎవరైనా ఉందా? అమ్మా చాలా. వి ఓన్లీ నో దట్ ప్రేమ సైడ్ నాటి పనులు చేశారు అయితే మీరు. సో స్ట్రిక్ట్ అయితే అందుకే నేను ఇది నార్మల్ గా సింపుల్ గా మంచిగా ఉన్నాను కదా. సో ఒకవేళ పాట్ అయితే సో పాట్ ఇఫ్ యు ఆర్ మేకింగ్ పాట్ ఆల్సో వి బీట్ పాట్ టు గివ్ అ ప్రాపర్ షేప్ కదా. సో అది ఒకవేళ హీ ఈస్ బీటింగ్ మీ ఆల్సో, హీ హాస్ like scold me also in past days also, school days also, for my betterment also. In teacher also, in school also, teacher beats kada, they like they scold, they beat, so for the betterment of that persons, for the students beating. So adi na positive adi nenu తీసుకున్నాను. సో ఇప్పుడు beating I love, if he's beating me no I'll be happy, కానీ కొన్నిసార్లు like he will say I won't talk to you, adi chala peddadi for me. For beating I'll get beat, okay I am happy, but sometimes I won't talk to you, he will say na that is more than beating. అలాంటి సిచువేషన్ వచ్చిందా? అన్నయ్య మాట్లాడకుండా వచ్చింది. సో ఏం చేశారు ఏంటి అప్పుడు? sometimes I was out for a long time with friends, I came late to house, అది జరిగింది చాలా సార్లు. తర్వాత సారీ అన్నా ఒక అండర్స్టాండింగ్ వచ్చింది. అవును. హౌస్ లోకి మీరు ఎట్లా ఎంటర్ అయ్యారో లేదో, ప్రిన్స్ అనగానే మీకు ట్రిగర్ అయిపోయింది. ప్రిన్స్ అన్నందుకు ప్రిన్స్ కాదు, యువర్ ప్రిన్స్, దెన్ యువర్ ఫాదర్ ఈస్ కింగ్. అది ఫాదర్ కోసమే నేను కొంచెం ట్రిగర్ అయ్యాను. ఎందుకంటే ఫర్ ఎవ్రీ వన్ ఐ డోంట్ నో, కానీ నాకు నా కింగ్ ఇస్ మై ఫాదర్. ఫర్ మీ ఈస్ ద కింగ్. సో ఇఫ్ సంబడి విల్ సే సంథింగ్ అబౌట్, see if somebody is saying to me, I can think, I can fight and forget, కానీ my father గురించి is పెద్దది కదా. He has given me the life, so for me my king is my father. మీరు అమ్మ గురించి ఎక్కువ చెప్తుంటారు, we have seen like చాలా ఎమోషనల్ అవుతుంటారు అన్నయ్య వాళ్ళు కూడా. ఫాదర్ గురించి చాలా తక్కువ షేర్ చేసుకున్నారు విత్ మీడియా కానీ అక్కడ ఇక్కడ. ఐ హావ్ సీన్ అ వీడియో లైక్ మీ ఫాదర్ మీ జర్నీ చూసి ఈజ్ లైక్ మంచి ఎమోషనల్ అయిపోయి బాగా ఎంజాయ్ చేస్తున్నారు. బికాస్ మై మామ్ డెత్ తర్వాత he didn't marry also, so he's staying alone and he's like కొంచెం డిప్రెస్డ్ అయ్యారు. అవునా? సో he is in depression kind of, కానీ when he see me in TV or mom and my family, so he becomes happy. So if something is making happy to my father is more important kada for me. సో అందుకే ఐ కీప్ అవే ఫ్రమ్ దిస్ మీడియా అండ్ ఆల్ మై ఫాదర్. అంతే. సో లైక్ మీరు బయటకు వచ్చేసాక అన్నయ్య వాళ్ళు కానీ మీ చిన్న బ్రదర్ అందరూ ఏమన్నారు? అంటే తిట్టడం కానీ, ఇట్లా ఏమైనా సజెషన్ ఇవ్వడం కానీ, లేదంటే ఇలా మాట్లాడావు సో డోంట్ స్మోక్, స్మోకింగ్ ఇస్ ఇంజరీస్ టు హెల్త్ అది చెప్పారు. ముందు వెళ్ళాక లేదు, వచ్చాక డిడ్ యు స్మోక్? సమ్ టైమ్స్ అది స్ట్రెస్ ఎక్కువ ఉంది, ఏం చేయాలి ఇక్కడ? అలవాటు ఉందా? లేదు, ఏమీ లేదు. అసలు అన్నయ్యని కూర్చోబెట్టి అడగాల్సింది ఎప్పుడన్నా చేశారా? లేదు. ఒకవేళ ఇఫ్ ఐ డోంట్, ఐ ఓన్లీ ఆస్క్ మనీ, భయ్యా 500 రూపీస్ ఇచ్చేయండి భయ్యా, 200 రూపీస్ ఇచ్చేయండి భయ్యా. అది నా పరిస్థితి. ఇప్పుడు కూడా నాకు ఏమీ డబ్బు లేదు, చూడండి ఖాళీ ఉంది. పాకెట్ లో ఎవరైనా పెట్టుకుంటారా? అంత మొబైల్లోనే కదా.
జీపే బ్యాలెన్స్ ఒక నా ఒకవేళ మీరు ఫోన్ చూస్తుంటే నా 0 బ్యాలెన్స్ ఉంది. 0 మొత్తం అన్నయ్య అన్నయ్య 0 బ్యాలెన్స్ టక్క ఒకసారి గర్ల్ ఫ్రెండ్ కి వ్యాలంటైన్స్ డే అట్లా ఏమైనా కొనిపించాలంటే నో గర్ల్ ఫ్రెండ్ టు బి వెరీ ఫ్రెండ్, నో గర్ల్ ఫ్రెండ్. మీరు ఇప్పుడు కూడా నా ఫోన్ అది మా అన్నయ్య దగ్గర ఉంది. సో ఒకవేళ అది ఫీమేల్ నా ఫ్రెండ్స్ ఉంటే అది మెసేజ్ చేస్తుంది కదా, చేయలేదు. సో ఐ డోంట్ హ్యావ్ గర్ల్ ఫ్రెండ్. చూస్తుంటే మా ఫినిష్. నేను పర్సనల్ గా ఏమీ లేదు. బట్ ఇంత హ్యాండ్సమ్ గా ఉంటావు ఎందుకు? ఇదేదో నమ్మడానికి లేదు. అది డోంట్ జడ్జ్ అ బుక్ బై ఇట్స్ కవర్. డోంట్ జడ్జ్ అ బుక్ బై ఇట్స్ కవర్. దో ఐ యామ్ లుకింగ్ వెరీ హ్యాండ్సమ్. హౌస్ లో మిమ్మల్ని బుర్రప్ప ఆడ్ చేసిన కంటెస్టెంట్ ఎవరు? అమ్మమ్మ అది ఇప్పుడు నేను చెప్తా. ఇది రీసెంట్ గా అయింది. శోభతో నాకు గొడవ జరిగింది. సో అది ఆ గురించి. సో ఏమైనా గొడవ, నాట్ దట్ పర్టికులర్ పర్సన్, ఏమైనా అది ఫైటింగ్ జరుగుతుంది. సో ఆ టైంలో అది మైండ్ ఖరాబ్ అవుతుంది అంతే. అండ్ కొంతమంది పిల్లలు లైక్ ఇప్పుడు సోషల్ మీడియాలో మీరు ఎవరైతే ఎట్లా బిహేవ్ చేస్తున్నారో హౌస్ లో సేమ్ వాళ్ళ లుక్స్ మీరు ఈ అంటారు కదా, చేశారా? యాజ్ ఇట్ ఇస్ నేనే చేశాను ఇంటర్వ్యూ. అమ్మా ఓ సూపర్, అసలుకి మిమ్మల్ని ఇమిటేట్ చేసి పడేస్తున్నారు. నామినేషన్స్ వస్తే చాలు, నామినేషన్స్ లో ఎవరు ఎలా ఉంటాడు అనగానే స్టార్ట్ చేస్తారు వాళ్ళు. ఓ మై గాడ్ అమ్మా మళ్ళీ అది టూ తర్వాత కూడా నేను అది లైన్స్ కూడా యాడ్ చేశాను. అది 24/7 ఉంది, ప్లీజ్ అది చూడండి. అది పాతది అది రికార్డింగ్ ఉంది కదా, అది చూడండి. నేను అది నార్మల్ గా అది కట్ అయింది. తర్వాత కూడా నేను వర్డ్ చేశాను. అది అది నువ్వు అది అది మర్చిపోతాను నేను. నిన్న ఏం చేశానో నాకు కూడా తెలియదు. అది 2 వీక్స్ తర్వాత 2 వీక్స్ ముందు నేను చెప్పాను కదా. సో అది సిచ్యువేషన్ నువ్వు ఎలా బిహేవ్ చేశాను ఆ విధంగా నేను నార్మల్ గా చెప్పాను. ఐ థింక్ సో. సో అది ఇన్ ద సెన్స్ లైక్ అది నార్మల్ గా నా నేచర్. అండ్ బోలే గురించి ఏం చెప్తారు? మీ తర్వాత నామినేషన్స్ ఫుల్ ఎంటర్టైనింగ్. అబ్సల్యూట్లీ సూపర్ సింగర్. సూపర్ సింగర్ అది మాకు తెలుసు. ఇంకేదైనా అల్టిమేట్, వెరీ క్లోజ్, వెరీ క్లోజ్ బోలే అన్న కూడా. సో వాట్ ఎవర్ లైక్ హీస్ వెరీ innocent, very innocent. Whatever you will say he will do. He's like that. మీరు యూ అండ్ శివాజీ గారు ఇద్దరే లైక్ నాగార్జున గారికి చాలా స్ట్రాంగ్ గా మాట్లాడారు. అంటే నాట్ ఇన్ ద నెగటివ్ సెన్స్, లైక్ మీరు ఏమనుకుంటున్నారో అనేది మీరు స్ట్రాంగ్ గా మీ మాట మీద మిమ్మల్ని మీరు బిలీవ్ చేసి, అంటే నేను తప్పు చేయలేదు అని డిఫెండ్ చేసుకున్నారు. ఇట్స్ నాట్ లైక్ ఎదురు చెప్పారు అని కాదు. మీ ఇద్దరు అంటే ఆ ఎపిసోడ్ మాకు ఐ ఫీస్టింగ్ గా ఉండే అనమాట. శివాజీ గారు లేదు సార్, లేదు బాబు గారు నేను తప్పు చేయలేదు, లేదు సార్ వాళ్ళే అలా ఉన్నారు అని మీరు ఇద్దరు మాట్లాడే విధానము ఇట్లా ప్రొజెక్ట్ అవుతుందని మీరు అనుకున్నారా? చెప్పే ఉంటారు కదా మీకు చాలా మంది. సో అది నా అభిప్రాయం, నేను చెప్పాను. సార్ నాకు చెప్పారు ఇది కరెక్ట్ కాదు, ఓకే ఇది కరెక్ట్ కాదు, ఓకే సార్ నేను సారీ చెప్తా. సారీ చెప్తే నో వన్ విల్ బికమ్ వెరీ లో ఆర్ వెరీ హై. సారీ ఇస్ నార్మల్ కదా, టు సారీ. సో హూ ఇస్ బికమ్ బిగ్ ఆర్ లో? నో వన్. సారీ నేను చెప్పాను అంతే, అది చాప్టర్ క్లోజ్ అయింది. అండ్ బిగ్ బాస్ హౌస్ లో గంటలు మిర్రర్ ముందు ఉండే కంటెస్టెంట్ ఎవరు? అది శోభాకి చాలా ఇష్టం అది మేకప్. సో నాట్ మిర్రర్, ఇష్టం కదా, అందుకే షీ వాజ్ స్పెండింగ్ మచ్ టైమ్ ఇన్ మేకప్ అంతే. బికాస్ ఎవ్రీవన్ హ్యాస్ సమ్ లైక్స్, సో షీ లైక్స్ మేకప్, అందుకే షీ వాజ్ స్పెండింగ్ మచ్ టైమ్ ఇన్ మేకప్. ఎక్కువ ఫుడ్ ఎవరు? నేను రతిక షీ లవ్స్ ఫుడ్. మీ ప్లేట్ల నుంచి కూడా మంచిగా బాతాకాని పెట్టుకుంటా మీరు ప్లేట్ల కూడా తీసుకు. మీరు అంటే కావాలని తెలిసే షేర్ చేసేవాళ్ళ లేదా తను మ్యానిపులేట్ చేసి మెల్లగా తీసుకునేదా? మటన్ అనుకుంటా, ఐ థింక్ మటన్ చికెన్ అది మర్చిపోయాను నేను. చాలా క్యూట్ అండ్ నాటీ పర్సన్ ఎవరు హౌస్ లో? క్యూట్ అండ్ నాటీ నేను. క్యూట్ అండ్ నాటీ నాకు ఎందుకో మీరు ఏడ్చినా కూడా బాగుంటది. దట్ డే శివాజీ గారు కూర్చుని ఉంటారు పైన సోఫాలో, మీరు కింద ఉంటారు. లైక్ ఆ ఫ్రేమింగ్ అంతా అంటే సినిమాటిక్ గా ఉంటది. లైక్ లోన్స్ ఉన్నాయి మా అన్నయ్య, అది మా కప్పులు ఉన్నాయి, అది ఇది అని చెప్పడము.
చాలా ఎమోషనల్ అయ్యారు నిజంగా. ఇన్ రియల్ లైఫ్ కూడా మీరు అంత ఎమోషనలా? చాలా ఎమోషనల్ నేను ఇమోషనల్ వెరీ ఎమోషనల్ సో ఒకవేళ ఇఫ్ ఐఎమ్ నాట్ ఫీలింగ్ గుడ్ ఆర్ సంథింగ్ లైక్ దట్ ఐ క్రై. అది చాలా ఎమోషనల్ లైక్ దేని గురించి ఏడుస్తుంటారు మీరు? కెరీర్ గురించా, ఫ్యామిలీయా? ఫ్యామిలీ గురించి. సి ఆల్ కమ్స్ టు ఎన్ ఎండ్ వేర్ ఫ్యామిలీ. Why you earn money? For your family. Anything, it's come to the family. My career also, where it's ending, my family. So if my career is good, career to enti. Career, with career I get money. Money, for money what I'll do. Money, with money I'll give to my family. So end is family. Family గురించి చాలా ఇంపార్టెంట్. ఫ్యామిలీ is my like very important for me. ఎందుకంటే ప్రతి వీక్కి బిగ్ బాస్ మనకి అది ప్రతి వీక్కి మనీ డబ్బు ఇస్తున్నారు. సో ఆ విధంగా ఒకవేళ నా మైండ్లో ఏంటంటే ఒకవేళ నేను గెలిస్తే 5 weeks నేను సేవ్ అవుతా. అది సేవ్ అయితే 5 weeks అది సేవ్ 5 weeks మనీ విల్ బి లైక్ మైన్ ఓన్లీ. సో ఐ విల్ బి సేవ్ ఫర్ 5 weeks. ఐ కెన్ బి లైక్ ఇట్ ఈస్ సేవ్, మై మనీ ఈస్ సేవ్. సో ఆ విధంగా నేను మీన్స్ లైక్ ట్రయింగ్ అండ్ సేవింగ్ దట్ మనీ ఫర్ మై ఫ్యామిలీ. దెన్ కానీ ఇట్ వాస్ నాట్ touching that means finishing line. So they were pulling me down from. So జరగలేదు. ఆ టైంకి నా ఫీలింగ్ బయట వచ్చింది. నాకు ఏమీ లేదు అన్నా కానీ ఐఎమ్ ట్రయింగ్ మై లెవెల్ బెస్ట్. బికాస్ ఇఫ్ ఐ సేవ్ ఫర్ 2-3 weeks ఇంకా చాలా. సో బికాస్ ఎవ్రీ వీక్ వీ డోంట్ హ్యావ్ కన్ఫర్మేషన్ కదా. సో ఇఫ్ యూఆర్ నాట్ పర్ఫార్మింగ్ యూ విల్ బీ గెటింగ్ అవుట్. సో కానీ ఒకవేళ అది గెలిస్తే ఆ 2-3 weeksకి నాకు క్లారిటీ ఉంది ఎవరు యు ఆర్ దేర్ ఇన్ ద హౌస్. ఆ విధంగా నా అది ఫీలింగ్స్ వచ్చింది. నేను చెప్పాను. అండ్ మీరు ఎవిక్షన్ ఫ్రీ పాస్ వదిలేసుకున్నారు అంటే అంత కాన్ఫిడెన్స్ ఏంటి? ఒక దగ్గర మీ వాల్యూస్ తెలుస్తున్నాయి అంటే అది నాకు మాత్రమే రాసి పెట్టుంటే అది నాకు వస్తుంది అనేది మీరు బిలీవ్ చేశారు. అక్కడ ఏదో ఫాల్ జరిగింది అని చెప్పేసి అంత కాన్ఫిడెన్స్ ఏంటి? ఎవ్వరూ అసలు వదులుకోరు. వచ్చిన తర్వాత డిఫెండ్ చేసుకోవడమో లేదు అని చెప్పేసి ఏదో మాట్లాడతారు. బట్ మీరు సింపుల్ గా ఇచ్చేసారని అనిపించింది. ఎందుకు సింపుల్ గా ఏంటంటే అది నా నేచర్, నా క్యారెక్టర్. ఇఫ్ ఐ వాంట్ సి సమ్ టైమ్స్ వీ హ్యావ్ టు స్పీక్ షార్ట్ అండ్ స్వీట్. లాగ్ పీపుల్ విల్ గెట్ బోర్డ్. అది నా ఫీలింగ్. నా డైరెక్ట్ అని చెప్పాను నాకు అవసరం లేదు. అది కూడా బిగ్ బాస్ ముందు ఆల్సో నేను ఇంటర్వ్యూకి వెళ్ళాను. అది బిగ్ బాస్ ఇంటర్వ్యూ. అది కూడా నేను చెప్పాను ఇఫ్ ఐ డిజర్వ్ ఐ విల్ టేక్ ద ట్రోఫీ, ఇఫ్ ఐ వాంట్ ఐ వాంట్. సో నేను చూసాను అది ఫాల్ జరిగింది. సో వై షుడ్ ఐఎమ్ నాట్ ద డిజర్వ్ పర్సన్ వాట్ ఐ థింక్. వదిలేసాను. అది నా క్యారెక్టర్ కాదు. నా క్యారెక్టర్ చాలా మోర్ ఇంపార్టెంట్. అది కాన్ఫిడెంట్ ఏమీ లేదు. ఒకవేళ దే ఆర్ లైక్ ఎలిమినేటింగ్ మీ ఆల్సో విత్ ప్రౌడ్నెస్ ఐ విల్ గో యా ఓకే. ఎవిక్షన్ పాస్ వాట్ 1 week it will save కదా. 1 week ఓన్లీ. కానీ మై క్యారెక్టర్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ కదా. ఆ వీక్తోనే ఐ హ్యావ్ టు సీ మై క్యారెక్టర్. అండ్ యావర్ ఈజ్ నాట్ లైక్ దట్. ఇఫ్ యావర్ ఈస్ ఫీలింగ్ దట్ ఈస్ బ్యాడ్ అది నా అభిప్రాయం. నో వన్ ఈస్ గైడెడ్, నో వన్ సెడ్. స్ట్రేట్ అవే నేను చెప్పాను నాకు వద్దు ఇది. అది నా క్యారెక్టర్. మీకు ఎలా వచ్చింది ఆఫర్? మీరు ట్రై చేశారా లేదంటే బిగ్ బాస్ టీమ్ నుంచి మీకు కాల్ వచ్చిందా? బిగ్ బాస్ టీమ్ ఓన్లీ. సో నేను తిరుగుతున్నా జాబ్ కోసం. సో ఆ టైంకి సమ్ పీపుల్ లైక్ సమ్ కనెక్ట్ పీపుల్ వర్ దేర్. సో అది నా ఫేస్ అండ్ ఫోటో ఇన్ ద ఫోటో అండ్ పేరు బయట వచ్చింది న్యూస్లో that they are going to approach. So normal గా వచ్చింది ఆర్ యూ ఇంట్రెస్టెడ్ ఇన్ బిగ్ బాస్. నేను చెప్పాను. తర్వాత 2 months తర్వాత నేను ఇంటర్వ్యూ వెళ్ళాను. తర్వాత జరిగింది 1 month నేను వెయిట్ చేశాను, ఏమీ లేదు. తర్వాత మళ్ళీ తిరుగుతున్నా జాబ్ కోసం. సో మళ్ళీ అది కాల్ వచ్చింది దట్ యు ఆర్ సెలెక్టెడ్. సో ఆ విధంగా జరిగింది ఇది బిగ్ బాస్. ఇది లైఫ్ చేంజింగ్. బట్ అంత ఈజీగా ఆడిషన్ జరిగిందా? లైక్ మిమ్మల్ని ఏదైతే ఇంటర్వ్యూ చేస్తారో అంత ఈజీగా తీసుకోరు అన్న టాక్ అయితే ఉంది. చాలా పరీక్షలు పెడతారు, చాలా ఉన్నాయి. ఫిజికల్ టాస్క్లు కూడా పెడతారా? ఫిజికల్ కాదు, ఇది ఇంటర్వ్యూ ఓన్లీ. ఓకే, క్వశ్చన్ ఆన్సర్. సో అది అసలు నా మైండ్ లో ఏమీ లేదు, ఎందుకంటే నాకు తెలుగు రాదు ఆ టైం కూడా. సో దే ఆస్క్డ్ మీ
యూ నో తెలుగు? సో కొంచెం కొంచెం నాకు తెలుసు, బాగా తెలియదు అన్నారు. నేను చెప్పాను. సో తర్వాత 1 వీక్ 1 మంత్ అయింది. సో నా మైండ్లో నేను ఫిక్స్ అయ్యాను. సో ఇట్ వోంట్ బి దేర్ యావర్. ఎందుకంటే సి యూ డోంట్ నో తెలుగు. బేసికలీ ఇది తెలుగు షో అండ్ ఇట్స్ అ రియాలిటీ షో. దిస్ ఈస్ నాట్ సీరియల్ ఆర్ మూవీస్ ఆర్ మీన్స్ లైక్ వెబ్ సిరీస్. There will be like a script or something like that. You can learn and you can say. కానీ ఇక్కడ నీ means like what is there in your mind, what is there in your insight, you have to say. So because Hindi నాకు తెలుసు, so I can express myself. కానీ ఇది తెలుగు, కానీ how can I express? So అది నాకు డౌట్ ఉంది. సో I left it then. I thought that it won't be there, yeah, it's done. కానీ తర్వాత వచ్చింది call that you are selected. So I got really happy and తర్వాత I went to the house అంతే. నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి? యావర్ని మేము ఎక్కడ చూడొచ్చు ఏంటి? మేము ఒక మూవీలో చిన్న ట్రైలర్ లో చూసాము. టెల్ అబౌట్ దట్ మూవీ. అది గమ్ గమ్ గణేష వస్తుంది ఫెబ్లో. అది ఫిబ్రవరిలో వస్తుంది ఫెబ్కి. సో ఫిబ్రవరిలో ఇట్ ఈస్ రిలీజింగ్ గమ్ గమ్ గణేష. సో ఎలా వచ్చింది ఆ మూవీ ఛాన్స్? కానీ మై ఆడిషన్ వాళ్ళకి చాలా నచ్చింది. తర్వాత దే హావ్ సెలెక్టెడ్ మీ. ఐ గాట్ ద ఆపర్చునిటీ అండ్ ఫిబ్రవరిలో it is releasing. Do you have any favorite list like heroes వీళ్ళతో వర్క్ చేయాలని? నాకు సార్ అల్లు అర్జున్ సార్, నాని గారు, చాలా తిప్పా. మహేష్ బాబు సార్, చాలా ఉన్నాయి, పెద్ద లిస్ట్. ఓకే. పవన్ కళ్యాణ్ సార్. ఇంకా అయిపోయింది కదా. థ్యాంక్ యూ సో మచ్ అందరికి నమస్కారం. నేను మీ ప్రిన్స్ యావర్. సో చాలా చాలా థ్యాంక్ యూ. అది నా సపోర్ట్ చేయడానికి, నాకు ఓట్ చేయడానికి ప్రతి మందికి. అండ్ ఇంకా నేను ఫ్యూచర్లో ఎంటర్టైన్ చేస్తా. అండ్ థ్యాంక్ యూ స్టార్మా ఫర్ గివింగ్ మీ దిస్ లవ్లీ ఆపర్చునిటీ అండ్ బిగ్ బాస్. Love you until my last breath. You will be my second mom. You are my second mom. Thank you so much. Thank you so much, Prince. Wish you very good luck. Life Prince king size lo undalani korukunna. Thank you so much. Thank you.